వెల్కమ్ టు 1TV న్యూస్. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగుల చెరువు కట్ట వద్ద ఉన్న సర్వే నెంబర్ 1151/1లో ఉన్న స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించేందుకు యత్నం చేస్తున్నారని నేటి సంఘం చైర్మన్ జనసేన నాయకుడు కొర్రపాటి సురేంద్ర, బల్జ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్యలు ఆరోపించారు. కొందరు దుండగులు రాత్రి వేళల్లో అక్రమంగా నాగుల చెరువుకు సంబంధించిన స్థలంలో మట్టిని తవ్వుతున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే ఇది మా స్థలం అంటూ దబాయిస్తున్నారని తెలిపారు. వారికి సంబంధించిన స్థలం ఒకచోట ఉంటే వీరు నాగుల చెరువు కట్ట వద్ద ఉన్న స్థలంలో అక్రమంగా మట్టిని తవ్వే యత్నం చేస్తున్నారన్నారు. గతంలో ఇదే స్థలంలో కొందరు బేస్ మఠం వేసి పిల్లర్స్ నిర్మిస్తే రెవెన్యూ అధికారులు వచ్చి వాటిని అడ్డుకున్నారని, ఇప్పుడు అదే స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి చెరువు స్థలాన్ని అక్రమంగా కబ్జాకు గురి కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదించారు. ఇక్కడ నాగల్ చెరువులో అక్రమాలు ఎక్కువ గురవుతున్నాయి. ఇక్కడ 1157 సర్వే నంబర్ /1లో సైట్ వచ్చేసి వేరే చోట సైట్ ఉంటే చెరువు పూర్వంభాగ స్థలం ఆక్రమించి నైటు మట్టి తోలడము, చెరువును పూడ్చుకుంటా పోవడము. ఆ రిజిస్టర్ నెంబర్ వచ్చేసి సైట్ వచ్చేసి ఆ పక్క సైడ్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేయించుకోవడం, అక్రమంగా రిజిస్టర్ చేయించుకొని ఈ సైటు కబ్జా చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఈ లాస్ట్ సంవత్సరము రిజిస్టర్ చేసుకున్నారు, డాక్యుమెంట్ తీసుకుని వచ్చినారు. మీకు ఏముంది అని అడిగితే నేను ఇక్కడ ఈ విధంగా నైట్ పూట వచ్చి మీరు మట్టి తోలడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి కోచింగ్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ సార్ గారి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాము, ఈ విషయం ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి అట్లా ఏదైనా జరిగితే సార్ గారు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వని అని చెప్పినారు. ఈ అక్రమాల చేతిలో నుంచి ఈ చెరువు స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవ చేసుకొని చెరువు ఎంతవరకు ఉంది ఏంది అనేది ఇప్పటికైనా ఒక హద్దులు ఫిక్స్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది చెరువు స్థలం అని చెప్పని డిసైడ్ చేసి ఇక్కడ బోర్డులు పెడితే ఉండబడిన గవర్నమెంట్ స్థలాలన్నా మిగులుతాయి. ఇక్కడ ఉన్న కన్వర్ట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కబ్జాకు గురైందయ్యి. దీని మీద కూడా ప్రత్యేకంగా ఆర్డీఓ సార్ గారు, మేము కూడా త్వరలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతలోపల ఆర్డీఓ సార్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. దీని మీద ఎంక్వైరీ చేసి ఈ అక్రమ రిజిస్టర్లు జరగకుండా ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ పిల్లర్స్ చేసి ఇలాగే రిజిస్టర్ చేయించుకొని పిల్లర్స్ చేస్తుంటే రెవెన్యూ వారే వచ్చి పగలగొట్టడం కూడా జరిగింది. ఇది కూడా అంతా చేసినారు. ఇక్కడ కొంతమంది అక్రమంగా దీన్ని చేసుకోవాలని చెప్పని ఇంకా కొంతమంది చూస్తున్నారు. ఇలాగే జరిగిపోతే ఇంకా ఉండబడిన చెరువు ఉండదు, మొత్తము కనిపించకుండా పోతుందని మా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలని ఈరోజు నేను మీడియా మిత్రులందరినీ పిలిచి ఈ విధంగా అందరికీ తెలియపరుస్తున్నాను. దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ బోర్డులు పెట్టి ఇది గవర్నమెంట్ స్థలము, హద్దులు ఏర్పరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు, వేతన జీవులందరూ ఉమ్మడిగా పిలుపునిచ్చిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న పిలుపునిచ్చిన సమ్మెను విజయవంతం చేయాలంటూ బద్వేలు మార్కెట్ యార్డ్ నుండి 4 రోడ్ల కూడల మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పట్టణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సిఐటియు నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేడు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఆర్థిక విధానాన్ని ప్రజామోదం లేకుండా ప్రజలపై రుద్దుతుందని, ఈ కారణంగా దేశంలోని ప్రజలందరి ఉమ్మడి సంపదను, సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు కారు చౌకగా అమ్ముతున్నారని, ఈ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. లేకపోతే కార్మికుల ఆధ్వర్యంలో తమ ఉద్యమాలను ఉధృతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె సందర్భంగా విజయవంతం చేయాలని ఈ బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, సమ్మె అంటే దోపిడీ వర్గాల ప్రశ్నించేదానికి,
కార్మికుల కష్టజీవుల హక్కులను పరిరక్షించేదానికి దేశ ప్రజల ఉమ్మడి ఆస్తులను కారు చౌకగా అమ్మేటువంటి దాన్ని నిరసించడం అనేటువంటిది యావత్ ప్రజానికానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా గ్రామీణ పేదలు, పట్టణ పేదలు, వేతన జీవులు, రైతులు, అట్లాగే చేతి వృత్తిదారులు, గ్రామీణ అట్టడుగు పేద వర్గాల ప్రజలు అందరూ కూడా ఈరోజు పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిధుల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపట్టకపోరు. గత 78 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా ఒక్కొక్కటి తీసేస్తూ ఈరోజు పేదలను మరింత పేదలుగా చేయడానికి ప్రభుత్వాలే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మె బాట పట్టాయి. ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెను యావత్ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి సహకరించి జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రశేఖర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, బద్వేలు, కడప. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. జయప్రదం చేయండి దేశవ్యాప్త సమ్మెను. రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. కొనసాగించాలి మహాత్మా గాంధీ. ఇళ్లరికం తెచ్చుకున్న అల్లుడే అత్తపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తెమాజిపేట మండలానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే అల్లుడు మద్యానికి బానిసై తరచూ కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో ఇతడిని అత్త ఇంటికి ఇల్లరికంగా తెచ్చుకుంది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడి అనంతరం తీవ్రంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరుగు పొరుగు వారు విషయం గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి రెండో కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రఘుపతిపేట గ్రామ సర్పంచ్ను ఈరోజు రాత్రి పసుపుల చెన్నమ్మ అనే మృతురాలిపై చనిపోవడం జరిగింది. ఆమెపై సొంత అల్లుడు అత్యాచారం చేసినట్టుగా మాకు అనుమానం కలుగుతుంది. దీనిపై పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చాము. సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. మరియు ఈ ఘటన ఇట్లా నిజమని తేలితే రాఘవేందర్పై కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసిన మైకంలో చేసినట్టుగా తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల వారికి ఇట్లా రాఘవేందర్ ఆమెని అత్యాచారం చేసినట్టుగా చెప్తున్నారు. దీనిపై పోలీస్ శాఖ వారిని ఇలా మేము కోరుకుంటున్నాం. ఈ ఘటనపై కఠినంగా శిక్షించాలని సార్ వాళ్ళని ఇట్లా కోరుకుంటున్నాము. ఏమైనప్పటికీ ఈ ఘటన చాలా బాధాకరంగా అనిపిస్తుంది మా గ్రామంలో జరగడం. ఓకే, థ్యాంక్ యూ. మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక బృందం సభ్యులకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సైకిళ్లను సబ్సిడీ ధరకు అందజేస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లోని 24 మంది ఉద్యోగులకు బ్యాటరీ సైకిళ్లను ఎమ్మెల్యే అందించారు. 35,000 రూపాయలు ఖరీదు చేసే ఈ సైకిళ్లను ప్రభుత్వం 11,000 రూపాయలకి అందజేసింది. ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో కలిసి ఈ సైకిళ్లపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అధికారులు పూర్తిగా సమానత్వం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఎన్నికల సామగ్రిని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి 20 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. 22 వార్డులకు గాను 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 220 మంది అధికారులను విధుల్లో నియమించుకోవడం జరుగుతుందన్నారు. మరో 50 మందిని అత్యవసర సేవల గురించి ప్రజల్లో ఉంచామన్నారు. అంతేకాక మరో 100 మంది మున్సిపల్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో కొనసాగుతున్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కావున దానిలో భాగంగానే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి 44 పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీఓలను, ఏపీఓలను, ఓపీఓలను పోలింగ్ సిబ్బంది దాదాపు 220 మందికి ఈరోజు వాళ్ళ డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. వారికి సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన పగడం కళ్యాణ్ కుమార్, కె శంకర్రావులను పోలవరం నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ విలేకరులందరూ ఐక్యతతో కలిసి పనిచేస్తే సమాజానికి మంచి ఫలితాలు అందించవచ్చన్నారు. సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఆయన కొనియాడారు. ఎలక్ట్రానిక్ మీడియా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరపున జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన పగడం కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే తనను జిల్లా స్థాయిలో గుర్తించి బాధ్యత అప్పగించిన సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ మరింత మందికి అక్రిడేషన్ అందేలా కృషి చేస్తారని ఆయన తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులకు మరియు వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ అందరికీ తెలియకపోయి ఉండొచ్చు, నా పేరు కళ్యాణ్ కుమార్. ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా తరఫున నేను అక్రిడేషన్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యాను. ఇటువంటి అవకాశం చాలామందికి, అంటే సుమారు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకంటే కూడా తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముందుగా మన ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జబీర్ గారికి, సెక్రటరీ హరీష్ గారు, వాళ్ళిద్దరి ఆమోదంతో మన పెద్ద మనసుతో మన రాష్ట్ర సెక్రటరీ గారికి పంపించగానే ఆమోదించి కళ్యాణ్ కుమార్ని ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అక్రిడేషన్ మెంబర్గా ఆమోదిస్తున్నామని లెటర్ పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఏపీడబ్ల్యూజేఎఫ్ అనేది ఒక యూనిటీగా రాష్ట్ర స్థాయిలో చాలా పేరుతో సంపాదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మన ఆంజనేయులు గారు. అటువంటి వ్యక్తి ఉన్నటువంటి యూనియన్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మా అక్రిడేషన్ మెంబర్గా శంకర్రావు అన్న, నేను ఇద్దరం కలిసి ఈ యూనియన్ తరఫున ఎన్నిక కావడం జరిగింది. మేమిద్దరం కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడేటప్పుడు ప్రతి విషయం కూడా ఏం మాట్లాడాలి ఏంటి అని నేను అనుకున్నప్పుడు, నేనైతే బీఎస్సీ బీఈడి చేశాను, కానీ ఈ జీవన్ మొత్తం చదువుకొని వెళ్ళిన తర్వాత మాట్లాడొచ్చులే అనే ఒక ఉద్దేశంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర అక్రిడేషన్లో పాస్ చేయాలంటే ఏదైనా మాట్లాడగలం, మనం అందరు రాజకీయ నాయకుల దగ్గర మాట్లాడుతున్నాం కదా, అదేవిధంగా ఏదైనా మాట్లాడవచ్చు అనుకున్నాను. కాకపోతే లోపల ఒక చిన్న ఆలోచన, చిన్నపాటి భయం అనేది ఉండేది. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.